వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కెనడా విమానాలపై 50% టారిఫ్లు, ట్రంప్ తాజా బెదిరింపులు. కాంగోలో ఘోర ప్రమాదం, కుప్పకూలిన ఘని, 200 మంది దుర్మరణం. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం, డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్. కెనడా విమానాలపై 50% టారిఫ్లు. కెనడాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ల బాంబు పేల్చారు. అమెరికాలో విక్రయించే కెనడా విమానాలపై ఏకంగా 50% సుంకాలు బాదుతానని ప్రకటించారు. తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్లో పోస్టులో ఈ మేరకు పేర్కొన్నారు. జార్జియాకు చెందిన అమెరికా కంపెనీ గల్ఫ్ స్ట్రీమ్ ఏరోస్పేస్ కు చెందినటువంటి జెట్ విమానాలను సర్టిఫై చేసేందుకు కెనడా నిరాకరించిందంటూ ఆయన ఈ మేరకు బెదిరింపులకు దిగారు. కెనడా నిర్ణయానికి ప్రతిచర్యగా బొంబార్డియర్ తో పాటు ఆ దేశానికి చెందిన అన్ని కంపెనీల విమానాలను తాము కూడా రీసర్టిఫై చేస్తామని హెచ్చరించారు. బొంబార్డియర్ విమానాల గుర్తింపు రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించారు. బొంబార్డియర్, గల్ఫ్ స్ట్రీమ్ ఒక రకంగా ఆగర్భ శత్రువులు. ట్రంప్ ప్రకటనపై మాంట్రియల్ కు చెందినటువంటి బొంబార్డియర్ కంపెనీ వెంటనే స్పందించింది. ఆయన హెచ్చరికలపై కెనడా ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు చెప్పింది. 200 మంది దుర్మరణం. మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు ప్రాంతంలోని ప్రఖ్యాత రుబాయ్ కోల్టాన్ గని కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 200 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూ ఉండగా మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ప్రాంత గవర్నర్ లుబుంబా కాంబేరే ముయిసా వెల్లడించిన వివరాల ప్రకారం బుధవారం గని కూలిన సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, పిల్లలు, మార్కెట్ మహిళలు మట్టిలో కూరుకుపోయారు. కొంతమంది తీవ్ర గాయాలతో బయటపడగా వాళ్లకు హాస్పిటల్లో చికిత్స అందుతోంది. వర్షాకాలంలో నేల బలహీనంగా ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఎన్సీపీ విభజన తర్వాత అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గం బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. అయితే ఊహించని విధంగా బుధవారం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. 66 ఏళ్ల అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తూ ఉండగా ప్రమాదానికి గురైంది. ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర దంపతులు తెలంగాణ కుంభమేళ ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శించుకుని మొక్కులు సమర్పించారు. ముందుగా తన నిలువెత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం మహారాజా సంస్థానం కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంత్రాలయ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో గడిచిన 15 సంవత్సరాలు ముగించుకుని 18వ సంవత్సరంలో అడుగుపెట్టి స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 9 రోజుల పాటు జరుగుతాయని, బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు ఉదయం శ్రీ భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామి అమ్మవార్లకు అభిషేకం, సహస్రనామార్చన, సాయంత్రం కలశ స్థాపన, ధాన్యాగార అర్చన, గంగా పూజ, ధ్వజారోహణం, దేవతాహ్వానం, శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు, మహామంగళహారతి, ఉంజల్ సేవతో మొదటి రోజు కార్యక్రమాలు ముగిశాయని, 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలలో రోజు ఒక సేవలో స్వామివారు ఒక్కొక్క విధంగా పూజలు అందుకుంటారని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని, రేపు సాయంత్రం కళ్యాణ కార్యక్రమం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయ కర్తదిన్ని ప్రభాకర్ రావు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు భాగంగా ఈరోజు మొదటి రోజుగా ఈరోజు ఏమంటే ఉదయం
స్వామివారికి పంచామృతాభిషేకము పూజా కార్యక్రమం నిర్వహించబడింది. తర్వాత ఇప్పుడు కలశ స్థాపనం జరిగింది. తర్వాత ధాన్యాదివాస, ముఖ్యాదివాస, తర్వాత అంకురార్పణము, ఇవన్నీ కార్యక్రమాలు జరిగింది. తర్వాత ఇప్పుడు స్వామివారు శేషవాహనంపై ఊరేగింపుగా అడుగుతున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా ఈరోజు కార్యక్రమము. మళ్ళీ రేపు కళ్యాణోత్సవం ఉంటుంది. ఇదే విధంగా ప్రతిరోజు ఒక కార్యక్రమము ఉంటుంది 9 రోజులు. ఈ బ్రహ్మోత్సవాలకు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలి. స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు. ఖమ్మం జిల్లా వేంసేరు మండలం ఆడసర్లపాడు గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వాహకుడు ఉప్పతప్పల వీరస్వామి అతని కుటుంబ సభ్యుల వేధింపుల కారణంగానే గ్రామానికి చెందిన ఉప్పత్తల భవాని అనే మహిళ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపించారు. బెల్ట్ షాప్ నిర్వాహకుడు అతని కుటుంబ సభ్యులు భవానీని ఇంటి వద్ద దాడి చేసి తీవ్రంగా దుర్భాషలాడారని, అందువల్లే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆమె మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై న్యాయం చేయాలంటూ మృతురాలి మృతదేహంతో బెల్ట్ షాప్ నిర్వాహకుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. బండి కోసం పోతే నా మందు షాప్ ముందుకు వచ్చి మాట్లాడతాను, నువ్వు అని చెప్పని గొడవపడి ఆ నుంచి మళ్ళీ ఇంటి మీద తెల్లారి వచ్చి 4 మనుషులు పోయి కొట్టారంట. గొల్లబడ కొడితే వాళ్ళు 4 అయ్యారు, నేను ఒక్కదాన్ని అయ్యా. ఏం చేయాలో అర్థం కాక మరి వాళ్ళే కొట్టి చంపారు. అదే చచ్చిపోయిందో మాకైతే తెలియదు. నైట్ 2 ఫోన్ చేసి చెబితే మేము వచ్చినాం. అది ఏం జరిగింది అనేది నలుగురు కలిసి కొట్టారంట. అయితే 4 కలిసి పెట్టిండు. బండి పెట్టి బండి వేసి రాకుండా ఇంటికి వచ్చిండు. బండి ఏదని మా అమ్మ షాప్ కాడికి పోయింది. ఎట్లా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు అక్కడ తిట్టారు. అక్కడ తిట్టే మా అమ్మ వచ్చేసి పెద్ద మనుషులు చెప్తే వాళ్ళు రేపు మాట్లాడదామన్నారు. ఈ లోపు వాళ్ళు 4 వచ్చి నైట్ వచ్చి కొట్టారు. ఎవరెవరు వచ్చారు? సాయమ్మ, నాగమణి, తిరుపతమ్మ, జయమ్మ వాళ్ళు వచ్చి కొట్టారు. వీరస్వామి, ఉత్తల నాగమణి, వాళ్ళకి పేరు లేదు, జస్ట్ అట్లా పెట్టారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎన్ఎస్పి ఎస్టీ కాలనీలో పిఎన్ కేర్ ఫైనాన్స్ సిబ్బంది దౌర్జన్యం కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా లోన్ బకాయి చెల్లించలేకపోయిన కుటుంబాలపై ఫైనాన్సర్లు హద్దుమీరి వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోని పలువురికి పిన్ కేర్ ఫైనాన్స్ సంస్థ లోన్లు మంజూరు చేసి నెలకు కొన్నిసార్లు 15 రోజులకు ఒకసారి వసూలు చేస్తోందని బాధితులు తెలిపారు. లోన్ తీసుకున్న మహిళ అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండగా కొంత గడువు ఇవ్వాలని కుటుంబ సభ్యులు వేడుకున్నప్పటికీ ఫైనాన్సర్లు పట్టించుకోలేదని ఆరోపించారు. దీనికి తోడు షూరిటీగా ఉన్న వ్యక్తి ఇంట్లో అక్రమంగా చొరబడి తన ఇంట్లో లేని సమయంలో టీవీ, గ్యాస్ సిలిండర్, ఫర్నిచర్ వంటి సామాన్లను బలవంతంగా బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈ విషయం తెలుసుకుని స్థానికులు అడ్డుకోగా ఫైనాన్స్ సిబ్బంది దౌర్జన్యానికి దిగారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోన్ కడతామని ప్రాధేయపడుతూ ఉన్నప్పటికీ కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మీరు చనిపోతే ఇన్సూరెన్స్ వస్తే మాకు సరిపోతుంది, మనోవేద కలిగించే వ్యాఖ్యలు చేశారని బాధితులు వాపోయారు. నేను మా అమ్మ పుట్టింటికి పోయింది, నేను సత్తిపల్లిపోయినా కిరాయికి. నేను లేకముందు ఇంట్లోకి వెళ్ళి టీవీ, గ్యాస్ బండ నా పర్మిషన్ లేకుండా మొత్తం తీసి బయట తీసుకొచ్చేసారు. ఆమె ఉన్నందుకు అసలు అది కాదు, పనికి నాకు నెలకు 2000 పింఛన్ వస్తాయి. ఆ 2000 పింఛన్లో 1000 రూపాయలు నెలకు కడతానని చెప్తున్నా. నేను నా మీద గొట్ట దౌర్జన్యం చేసి లాక్కొచ్చారు. మాది కూడా లాక్కొచ్చారు. పిన్కేర్ బ్యాంక్ మేనేజర్ అంటది. ఆ సార్ తీసుకొచ్చి మాది కూడా అంతే గొలగోలు చేసిండు. నన్ను కూడా నాకు వెనక ముందు ఎవరు లేరు. మేము కూడా కడతాను కుక్కిరి బిక్కిరిగా. మాకేం ప్రాణం బాగోట్లేదు. కడతానని చెబుతున్నాం, కడతానని చెప్పట్లేదు. మీ శాంతం ఎగ్గొడతామని కూడా మేము చెప్పట్లేదు, కడతాననే చెబుతున్నాం. కానీ వింటలేదు. దయచేసి మీరే ఏదో ఒకటి నిర్ణయించండి. దయచేసి ఏదో ఒకటి నిర్ణయించండి. మేమైతే కట్టుకుంటామని చెబుతున్నాం. మొత్తం కట్టలేకపోతున్నాం. 320 రూపాయలు కట్టాలి. మేము కట్టలేకపోతున్నాం. 1500 కడతానంటాం. నెలకి తీరిన దాకా కడతానంటున్నాం. మాకు లోన్లు వద్దు. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే గంగానమ్మ జాతర జనవరి 31వ తారీఖున ఆఖరి ఘట్టం ప్రారంభమవుతున్న సందర్భంగా సుమారు 6 నుంచి 7 లక్షల మంది జనాభా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రత్యేకంగా ఏలూరు పోలీసు ఆధ్వర్యంలో సుమారు 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు.
డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రవణ్ కుమార్ గంగానమ్మ జాతరకు తరలివచ్చే భక్తులందరూ కూడా తమ తమ బంగారు ఆభరణాలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. జాతర సందర్భంగా ఎవరైనా వికృత చేష్టలకు పాల్పడినా, అసంఘటిత కార్యక్రమాలు చేసినా కూడా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని హెచ్చరించారు. దయచేసి మీరు ఇబ్బంది పడద్దు. అందుకనే మీకు ముందే చెప్తున్నాం, ఏదైనా ఇటువంటి ఏలూరు టౌన్లోకి రావాల్సి వస్తే మాత్రం అనుమతి అయితే లేదు. 1-2 తారీఖుల నుంచి మీకు అనుమతి ఇవ్వము. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఏలూరు ఆశ్రమం వైపు నుంచి కూడా చెప్పేశాము. అయితే కార్లు, 2 వీలర్స్ మన కైకలూరు నుంచి వచ్చేవాళ్ళు, ఏలూరు ఆశ్రమం వెళ్ళాల్సిన వాళ్ళు మనకి ఏలూరు ప్రేమాలయం మీద గుండా తూర్పు వీధిలోకి విలాస్పేట మీద గుండా వచ్చి చాటపర్రు రోడ్లో గుండా కొడేలు వంతెన మీద గుండా రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిందిగా సూచిస్తమవుతుంది. అదేవిధంగా మీకు ఏదైతే ఈ జాతర సందర్భంగా కైకలూరు నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు లోకమూడి, ఆకువిడి, గుండి, గణపురం, నారాయణపురం, చేబ్రోలు, గుండుగోల హైవే మీద ఆశ్రయించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలన్నింటినీ కూడా టౌన్లో ఏదైతే మనకి పడమట వీధిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క లోపలికైతే ఎలా చేయం. దానికోసం ఎవరైనా కానీ రావాలంటే మాదేపల్లి ఇండియన్ ఆయిల్ బంకు, ఫిలాస్పేట సెంటర్, బనానా బార్ సెంటర్, సత్యనారాయణ థియేటర్, పాండురంగ సెంటర్, అజంతా సెంటర్, ఓల్డ్ బస్ స్టాండ్ మీద గుండా, బ్రిడ్జి మీద గుండా వెళ్ళాలి. అది కూడా ఓన్లీ ద్విచక్ర వాహనాలకు మాత్రమే, కారులకు మాత్రమే ఎలా చేస్తున్నాం. చెప్పాను కదండి, ప్రేమాలయం మీద నుంచి ఇటువైపు ఎలా చేస్తాం. అంతేగాని మీకు అంబికా థియేటర్ వైపు అక్కడ కటాఫ్ పెట్టాము. అదేవిధంగా మనకి వంగాయగూడెం నుంచి వచ్చేటప్పుడు అక్కడ కటాఫ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇటు సరే, ఇటు భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కనుక మీకోసం సపరేట్గా ఆటోలు పెడతాం, బ్యాటరీ కార్లతో ఉన్న ఆటోలు మీకు దూరంగా ఉండవుతుంది కాబట్టి అక్కడ పెడతాం. ప్రేమాలయం వైపు వచ్చిన వారు అక్కడే పార్క్ చేసుకుని, అక్కడ కేకే రాజు పార్కింగ్ ప్లేస్ ఉంది, అక్కడ కేకే రాజు లేఅవుట్లో పార్కింగ్ ప్లేస్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇటు కొత్తూరు వైపు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా గంగానమ్మ గుడి 2.5 ఎకరాల్లో సైట్ ఉంది, దాంట్లో అటు వంగాయగూడి నుంచి వచ్చేవాళ్ళు మన పంపుల్ హౌస్ సెంటర్లో పార్కింగ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే ఏలూరు టౌన్లో ఉన్న వాళ్ళు జూనియర్ కాలేజీ కోటదెబ్బ అంటూ గ్రౌండ్లో పార్కింగ్ చేసుకొని మీరు దర్శనానికి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వృద్ధులకు, మహిళలకు, బాలింతలకు సపరేట్గా మీకోసం. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికిలపూడి గ్రామం గత కొద్ది రోజులుగా గ్రామ కంఠానికి సంబంధించి ఎండోమెంట్ భూములపై గత కొద్ది రోజులుగా ఏలూరు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదులు వెళ్లడంతో కామవరపుకోట మండల సర్వే లత, తడికిలపూడి విలేజీ సర్వేయర్ రాధా, విఆర్ఓ రమేష్, విఆర్ఏ షేక్ దాదా మరియు రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా వస్తున్న ఫిర్యాదుల మేరకు తడికిలపూడి గ్రామంలో అక్రమాలకు గురైన దేవాదాయ, ధర్మాదాయ శాఖ భూములు, గ్రామంలో ఉన్న చెరువుల ధర్మకోనేరు ఆక్రమణలపై సర్వే చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన భూములలో అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే సంబంధిత చర్యలు తీసుకోవడం జరుగుతోందని, అక్రమణలు చేసుకున్నటువంటి భూములు ఖాళీ చేయడం జరుగుతోందన్నారు. దీన్ని సెంట్రలైజేషన్ చేస్తే బాగుంటుంది, చెరువుని ఉపయోగించి అనేది ఒక ఆలోచన. ముందు మాకు ఏర్పడాల్సింది చెరువు కట్టి ముందు దారి ఏర్పరచాలండి. అటు ఇటు కూడా మొత్తం కట్టేసారు. దీన్ని కొంచెం బాగు చేసి అక్కడ బోర్డు ఉందండి, ఇది కూడా బాగు చేసి ఏదైనా బోర్డు కానీ అవుతుంది. నేను 2 సార్లు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టీఎం రమేష్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బొందిమడుగుల గ్రామంలో రమేష్ సాయంత్రం వాకింగ్ చేస్తూ ఉండగా కొందరు వ్యక్తులు ట్రాక్టర్ పై వచ్చి రమేష్ పై దాడి చేశారని తెలిపారు. దాడిలో గాయపడిన రమేష్ ప్రస్తుతం కర్నూలులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. కొంతమంది అదే గ్రామానికి చెందిన వాళ్ళని ట్రాక్టర్తో తను వాకింగ్ చేస్తున్న సమయంలో వెనక సైడ్ నుంచి గుద్ది అక్కడ గుద్దగానే అక్కడ కింద పడిపోయినప్పుడు రాడ్లతో, కత్తులతో దాడి చేసినారు. దాడి చేసిన సమయంలో చుట్టుపక్కల చేనుల వాళ్ళు అక్కడ వాళ్ళు కేకలు వేయంగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు అతను కర్నూలుకి మౌర్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. చాలా తీవ్రస్థాయిలో గాయపరిచినారు. రమేష్ను చంపడానికే కుట్ర చేశారు. ఆ కుట్ర చేసిన రౌడీలను ఇమ్మీడియట్లీగా ఎస్పీ గారు అరెస్టు చేయాలని చెప్పేసి ఎస్సీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ కర్నూలు కలెక్టరేట్లో డిమాండ్ చేస్తున్నాం.
రేపు పొద్దునే కల్లా గుండాలను అరెస్ట్ చేయకపోతే ఇక్కడ కర్నూలులో దళిత సంఘాల సమక్షంలో పెద్ద ఎత్తున రాస్తారోకలు చేస్తాం. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎస్సీ సంఘాల లీడర్లు ఎస్సీ సమస్యలపైన పోరాటం చేస్తే పోరాటం చేసిన దానికి దాడులు చేస్తారా? ఎక్కడిది ప్రజాస్వామ్యం? అడిగే హక్కు సంఘాలకు ఉంది. ప్రజా సమస్యలు వచ్చినప్పుడు అడిగే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది. ప్రశ్నిస్తే దాడులు చేయడము ఈ యొక్క కుటుంబ ప్రభుత్వంలో చాలా హేమైన సమయంలో టీఎం రమేష్ అన్న గారు వాకింగ్ పోతుంటే ట్రాక్టర్తో గుద్ది కొందరు వ్యక్తులు దాడి చేయడం జరిగింది. ఆ వ్యక్తులని ఇమ్మీడియట్గా వాళ్ళపై యాక్షన్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలా, లేకపోతే దళిత సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేము రేపు పొద్దున తీవ్రంగా దీన్ని మేము బంద్కు పిలిపిస్తాం. ఎస్పీ గారు వీధి గూండాలని జిల్లా గూండాలని మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళ మీద ఎమ్మెల్యే యాక్షన్ తీసుకున్నానని మేము దళిత సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేము కోరుతున్నాం. నా పేరు దర్రూర్ నరేష్ మాదిగా. ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామంలో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నటువంటి బొందిమడుగుల రమేష్ గారిని అతి కిరాతకంగా గాయపరిచి దొబ్బి రాడ్లతో కొట్టి గాయపరిచి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. వాస్తవానికి ప్రజాస్వామ్యబద్ధంలో ప్రజాస్వామికంగా నాయకులు వ్యవహరిస్తూ సమస్యలపైన పోరాటం చేస్తున్న నాయకులపై దాడి చేయడం చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రత్యేకించి పత్తికొండ నియోజకవర్గంలో అక్కడ దళిత గిరిలో ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతుంది. పోలీసు వ్యవస్థ నిద్రపోతుంది. వచ్చినప్పటికీ కూడా దళితులకు ఎక్కడ రక్షణ లేదని మేము చాలా వాపోతున్నాము. ఇటువంటి స్థితులు ఇంకా జరుగుతూనే ఉంటాయి, ఆగే ప్రసక్తి లేదు. కనుక దీంట్లో అధికారులు కానీ కూటమి ప్రభుత్వాలు కానీ మీరు దృష్టిలో పెట్టుకొని ఇటువంటి దుండగులు మళ్ళా జరగకుండా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతూ దళిత ప్రజా సంఘాల నాయకురాలుగా వరికుటి హన్నమ్మ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు కర్నూలు కలెక్టరేట్ దగ్గర ధర్నా కూర్చుకోవడం కారణం ఏమనగా ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టీఎం రమేష్ అన్న బొందిమడుగుల గ్రామాల దృష్టికి తీసుకొని వెళ్ళి ఆయన మీద కూడా ఖచ్చితంగా మేము విచారణ చేపడతాము. అదేవిధంగా ఆయన వచ్చినాక ఎన్ని కేసులు అయితే ఆయన విలీనం చేసినాడో అటువంటి వాటి పైన మేము పోరాడతామని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా డిఎస్పీ గారు కళ్ళు తెలుసుకొని దళితులపైన దాడులు అరికట్టే విధంగా ఎస్పీ గారు, డిఐజీ గారు అయితేమి, హోంమంత్రి గారు అయితేమి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని తెలియ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కెనడా విమానాలపై 50% టారిఫ్లు, ట్రంప్ తాజా బెదిరింపులు. కాంగోలో ఘోర ప్రమాదం, కుప్పకూలిన ఘని, 200 మంది దుర్మరణం. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం, డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.